ఫుట్బాల్ అంటే గోల్స్ మాత్రమే కాదు. ఫుట్బాల్ అంటే వేగం మాత్రమే కాదు. ఫుట్బాల్ అంటే ఓ భావోద్వేగం. ఆ భావోద్వేగానికి ప్రాణం పోసిన పేరు లియోనెల్ మెస్సీ. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఆటను ఆడిన వాళ్ళు చాలామంది. కానీ ఆటనే మార్చేసిన ఆటగాడు మాత్రం ఒక్కడే. అతనే మెస్సీ. లియోనెల్ ఆండ్రెస్ మెస్సీ 1987 జూన్ 24 అర్జెంటీనాలోని ఓ సాధారణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి జార్జ్ మెస్సీ, తల్లి మ్యారియా. కానీ మెస్సీ జీవితంలో అసలు హీరో మాత్రం అతని అమ్మమ్మ. చిన్నారిగా ఉన్నప్పుడే బంతితో మాట్లాడడం నేర్చుకున్నాడు మెస్సీ. శిక్షణకు తీసుకువెళ్లేది అమ్మమ్మే, మ్యాచ్ తర్వాత ప్రోత్సహించేది అమ్మమ్మే. కానీ 11 ఏళ్ల వయసులో మెస్సీ జీవితంలో అతిపెద్ద దెబ్బ పడింది. అతని అమ్మమ్మ కన్నెమూసింది. ఆ బాధను జీర్ణించుకోలేక మెస్సీ మౌనంగా మారాడు. అదే సమయంలో మరో షాక్. అమ్మమ్మ మరణం తర్వాత ప్రమాదకర వ్యాధి గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ. ఆ వ్యాధి అతని ఎదుగుదలనే కాదు, అతని కలల్ని ఆపేసేంత ప్రమాదకరం. ఆ తీవ్రమైన వ్యాధి అతని శరీరాన్ని పట్టి పీడించడంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ చావు అంచుల దాకా వెళ్లాడు మెస్సీ. చికిత్స కోసం కుటుంబం చేసిన పోరాటం ఒక సినిమా కథకే సరిపోతుంది. అప్పుడు మెస్సీ జీవితంలో ఓ మలుపు. బార్సిలోనా క్లబ్కు చెందిన కోచ్ కార్లెస్ రెక్సాచ్ మెస్సీ ప్రతిభను కాగితంపైనే చూసి నమ్మాడు. చికిత్స ఖర్చులు మేమే భరిస్తాం, కానీ బార్సిలోనా జట్టుకే ఆడాలి అనే షరతు అంగీకరించింది మెస్సీ కుటుంబం. అర్జెంటీనాను వదిలి స్పెయిన్కి వలస వెళ్ళింది మెస్సీ జీవితం. కలలకు మళ్లీ రెక్కలొచ్చాయి. 2003లో మెస్సీ తొలి మ్యాచ్. బంతి అతని కాళ్లకు అంటుకున్నట్టే అనిపించింది. సెలెక్టర్ల కళ్లల్లో ఆశ్చర్యం, ప్రేక్షకుల మనసుల్లోనూ అంతకు మించిన సంభ్రమాశ్చర్యం. 2005 ఆగస్టు 17న హంగేరీతో జరిగిన మ్యాచ్లో మెస్సీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వెనుతిరిగి చూసిన దాఖలాలు లేవు. ఒక్క గోల్, మరో గోల్, తర్వాత రికార్డుల తుఫాన్. బంతితో చరిత్ర రాసిన ఆటగాడుగా నిలిచాడు. 2012లో 91 గోల్స్, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. క్లబ్ ట్రోఫీలు, వ్యక్తిగత అవార్డులతో ఫుట్బాల్ రారాజుగా పేరు పొందాడు మెస్సీ. 2022 ఫిఫా వరల్డ్ కప్, అర్జెంటీనా గెలుపు. మెస్సీ కళ్లల్లో కన్నీళ్లు. అది కేవలం విజయం కాదు, ఒక జీవితపు న్యాయం. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ కిరీటం. ఇప్పుడు అతన్ని ఫుట్బాల్ రారాజు అని పిలుస్తోంది ప్రపంచం. ఇంతటి ఘనమైన ప్రయాణం ఉన్న ఆటగాడు ఇప్పుడు హైదరాబాద్ పేరు మెస్సీతో కలుస్తోంది. ఇక్కడ మెస్సీ మ్యాచ్ ఆడుతుండడం కేవలం క్రీడా ఈవెంట్ కాదు, ఒక చారిత్రక క్షణం. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి మ్యాచ్ ఆడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేయడం మెస్సీ గొప్పతనానికి మరో నిదర్శనం. బంతి కాళ్లకు తాగితే మంత్రం, ప్రేక్షకుల మనసుల్లోకి దిగితే భావోద్వేగం. అతను గెలిస్తే ఒక దేశం పండుగ, అతను ఓడితే ఒక ప్రపంచం బాధ. అతను మెస్సీ. ఆటకే అందం తెచ్చిన ఆటగాడు. గణాంకాల్లో కాదు, గోల్స్లో కాదు, కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు లియోనెల్ మెస్సీ.